మీ అందరికీ తెలిసిందే. అంత దివ్యమైనటువంటి దుర్గానామం. దుర్గా అనే నామం అంత గొప్పదండి. అందుకే దుర్గానామంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చో. శ్రీ దుర్గాయై నమః ఒక మంత్రం. ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా ఇది అనుకోవాలట. అందుకే మహానుభావుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశాలతో బంధించేస్తాడు. బంధించి వెళ్ళిపోతాడు. నాగపాశం అంటే తాళ్ళు కావండి, మంత్రశక్తి అది. నాగపాశ బంధీకృతులైన వాడికి అన్నీ స్తంభించిపోయే లోపల ఇంద్రియములన్నీ కూడా అలా శిలావత్ అయిపోయాడు అతను. గతి ఏంటో తెలియట్లేదు. ఎలాగూ స్తంభింపబడి ఉన్నాడు కనుక ఎవరి మానాన్ని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ గదిలో అలా బాధపడుతున్నాడు. నిజంగా తానేమి భయంకరంగా రాలేదు. ఆ ఉషాదేవే తన యోగశక్తితో తెచ్చింది అతన్ని చిత్రలేఖ సహాయంతో. ఇప్పుడు బంధింపబడ్డాడు. ఇప్పుడు గతేమిటి? నారదుల వాళ్ళు వెళ్ళేట. ఆయన యోగశక్తి స్వరూపుడు కనుక అని తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం భయపడకు, భయం కలిగితే అమ్మని తలంచుకో. ఎప్పుడూ కూడా ఇది ప్రతి వారు ఈ మాట గుర్తుపెట్టుకోండి. అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలని. మన జీవుడికి తెలుసు. 90 ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడిగితే అమ్మా